చేయొచ్చు. దాంతో ఏమవుతుంది? మిడ్ మానేర్ నిండుతుంది, లోవర్ మానేర్ నిండుతుంది, ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మల్లన్న సాగర్ నిండుతుంది, కొండపోచమ్మ సాగర్ నిండుతుంది, అనంతగిరి రిజర్వాయర్ అది నిండుతుంది, మలక్పేట రిజర్వాయర్ నిండుతుంది, బస్వాపూర్ రిజర్వాయర్ కూడా నిండుతుంది. మొత్తం ఈ గోదావరి బేసిన్ అంతా సస్యశ్యామలం చేసే అవకాశం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ నేను, మా మధుసూనాచారి గారో, మా ప్రశాంత్ రెడ్డి గారో, మా రాజయ్య గారో, మా రమణారెడ్డి గారో చెప్పట్లేదు, చెబుతున్నది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం. దశాబ్దాలు తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళు, దశాబ్దాలు ఈ ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తున్న మాట స్పష్టంగా మీరు నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు మేడిగడ్డ ముట్టకుండానని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి కొన్ని బేసిజాలు అడ్డం వస్తూ ఉన్నాయి. వారికి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. వారు నిన్న బోడిగుండుకి శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు, అదేమంటారు మన బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. వాస్తవం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మరి కన్నెపల్లిలో పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి అంటే అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి పైకి మిడిమానేరు పోతాయి. మరి అన్నారం సుందిల విషయంలో ఏదో ఉన్నది అని మాట్లాడినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు నేను చెప్పేది ఒకటే, మీ ఇంజనీర్లు చెప్తున్నారు మాకు, ఎవరో కాదు, అన్నారంలో సుందిలలో మీరు గ్రౌటింగ్ పని అయిపోయింది, అక్కడ గ్రౌటింగ్ ఏదైతే చేయాల్సి ఉండే పని అయిపోయింది, అక్కడ నీళ్లు పరిమిత సంఖ్యలో, ఇది నేను చెప్పట్లే, మళ్ళీ ఇది కూడా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు వారు? ఏమన్నారంటే నేను చదివి వినిపిస్తాను. మినిమం డ్రాడౌన్ లెవెల్ 93.5 మీటర్స్ దగ్గర మరి ఇక్కడ లిఫ్ట్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 3 TMC లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. పైకి సాఫీగా వెళ్ళడానికి అన్నారం సుందిల జలాశయాల వద్ద మరి MDDL మెయింటైన్ చేయాలి. అన్నారం దగ్గర 116.5 మీటర్లు మెయింటైన్ చేయాలి, సుందిల దగ్గర 126.5 మీటర్లు మెయింటైన్ చేయాలి. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. నేను చెప్పడం లేదు, ఇంజనీర్లు చెప్తున్నారు. అట్లాగే వాళ్ళు ఇంకో మాట అన్నారు, 3 పంపింగ్ స్టేషన్లు ఒకటేసారి కన్నెపల్లి కానీ పైన ఉన్న 2 పంపింగ్ స్టేషన్లు కానీ సమన్వయంతో పనిచేస్తే, లక్ష్మీ సరస్వతి పార్వతి 3 పంపింగ్ బరాజులు పంపింగ్ హౌజులు పనిచేస్తే అన్నారం జలాశయంలో సుమారు 5.1 TMC, సుందిళ్లలో సుమారు 3.78 TMC, మొత్తం కలిపి 8.8 TMCల వరకు వెంటనే నిల్వ ఉంచవచ్చు. ఆ పైకి మరి వెంటనే వాటిని లిఫ్ట్ చేసినట్టయితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లి దాకా నీళ్లు పోతాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంక ఎల్లంపల్లి నుంచి పైకి మొత్తం సిస్టమ్ నింపుకోవచ్చు. రాబోయే 100 రోజుల్లో 200 TMCలు నింపొచ్చు. ఇది నా లెక్క కాదు, మా పార్టీ లెక్క కాదు, మా నాయకత్వం లెక్క కాదు, అధికారుల లెక్క, ఇంజనీర్ల లెక్క. ముఖ్యమంత్రి గారికి ఇవి ఒప్పుకోవడానికి బేసిస్ అడ్డం వస్తున్నది. మేడిగడ్డ మూసేయాలని మేము అన్నామని, ఆయనకి మేము ఆడ పోతే కోపం వచ్చింది, మేము కన్నెపల్లికి పోగానే కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే బండారం బయటపడ్డది, ఆడ వరద నీరు పోతున్నది, నీళ్లు పోతూనే ఉన్నాయి, గోదావరి నీళ్ళు. ఎల్నీనో అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ నీళ్లు కిందికి పోతున్నాయా, సముద్రంలో కుత్తగా పోతున్నాయి, పంపులు